మైలవరం జంక్షన్ కుడివైపు గన్నవరం వెళ్ళిపోవచ్చు, ఎడమవైపు గొల్లపూడి వెళ్ళిపోవచ్చు. అంబాపురం జక్కంపూడి కాలనీ సెంటర్ అనమాట. అంటే మైలవరం జంక్షన్లో మనం గొల్లపూడి చిన్నకాకాని బైపాస్ రోడ్డు పనులు చూస్తున్నాం. ఈ మొత్తం ఇటువైపు నిర్మాణం పూర్తయింది. అయితే ఇటువైపుగా విద్యుత్ హై టెన్షన్లో వైర్లు ఉన్నాయి కదా, టవర్ వైర్లు, ఆ వైర్ల వల్ల ఇక్కడ పనులు తాత్కాలికంగా ఆపు చేశారు. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ లింకు కలపాలన్నమాట. ఇక్కడ కిందగా వెళ్తూ ఉంటాయి చూడండి. ఇక్కడ రోడ్డు నిర్మాణం ఆపేశారు. ఇక్కడ ఫ్లైఓవర్ విజయవాడ ల్యాంకో ట్రాన్స్మిషన్ హై టెన్షన్ టవర్ వైర్లు అన్నమాట. దీని మీద కేంద్ర ప్రభుత్వం రహదారి శాఖ, ఉపరితల రవాణా రహదారి శాఖ వారు నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. అంటే నేషనల్ హైవే అథారిటీ వారు నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. ఏదైనా సరే ఈ ప్రాంతంలో కొండపల్లి నుంచి ఈ ల్యాంకో పవర్ ప్లాంట్ వరకు ఈ తీగలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందువలన ఈ ప్రాంతంలో ఆపు చేశారనమాట ఈ నిర్మాణం. దాదాపుగా ఇటువైపుగా అంతా పూర్తి అయిపోయింది. గన్నవరం వైపు కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది. అంబాపురం జక్కంపూడి కాలనీ సమీపంలో మనం చూస్తున్నాం. ఇటు నుంచి వెళ్తే డైరెక్ట్గా మైలవరం వెళ్ళిపోవచ్చు. మైలవరం జంక్షన్ అనమాట. కుడివైపు విమానాశ్రయం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటువైపుగా జక్కంపూడి, అంబాపురం సెంటర్. ఇది గొల్లపూడి చిన్నకాకాని బైపాస్ రోడ్డు పనులు ఈ ప్రాంతంలో ఆగినాయి అనమాట. ఈ కొండపల్లిలోని ల్యాంకో పవర్ ప్రాజెక్టు రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ వైర్లు వేశారనమాట, అలైన్మెంటు. అయితే ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ మూతపడిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. అయితే దీనికి సంబంధించిన విషయాలు కోర్టు పరిశీలనలో ఉన్నాయన్నమాట. అందువలన ఈ ప్రాంతంలో పనులు నిలుపుదల చేశారని చెప్తున్నారు. దాదాపుగా ఇక్కడ క్లియరెన్స్ వచ్చినట్లయితే ఇటువైపుగా పశ్చిమ బైపాస్ పనులన్నీ పూర్తయినట్లని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో వైర్లు, హై టెన్షన్ వైర్లు, 3 వైర్లు వస్తాయి కదా, ఆ వైర్లు ఈ ప్రాంతం వైపు తగులుతాయి అన్నమాట. అందువలన ఇటువైపుగా వంతెన నిర్మాణ పనులు ఆపు చేశారు. గొల్లపూడి చిన్నకాకాని బైపాస్ రోడ్డు మైలవరం జంక్షన్లో మనం చూస్తున్నాం. అంబాపురం జక్కంపూడి కాలనీ విజయవాడ లిమిట్స్లో మనం చూస్తున్నాం అన్నమాట. ఏదైనా ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి అయితే త్వరితగతిన గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళటానికి కానీ, లేకపోతే చిన్నకాకాని నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి కానీ త్వరితగతిన వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే విజయవాడ వెలుపల నుంచి ఈ రోడ్డు వెళ్తుంది కాబట్టి పశ్చిమ బైపాస్ రోడ్డు అమరావతి రాజధాని కూడా కలుపుకుంటూ వెళ్తుందన్నమాట. గుంటూరు జిల్లా చిన్నకాకాని నుంచి అమరావతి రాజధాని మీదుగా ఇటు గొల్లపూడి వరకు వస్తుందన్నమాట. ఈ పశ్చిమ బైపాస్ రోడ్డు అంటారు, విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు. ఈ హై పవర్ తీగలు నిలుపుదల చేస్తే కానీ ఇక్కడ పనులు జరగవని చెప్తున్నారు చూడండి. అందువలన ఇటు నుంచి వెళ్ళిపోతున్నాయి అన్నమాట వాహనాలు. పైనుంచి ఆగి ఈ సబ్వే నుంచి వెళ్ళిపోతున్నాయి వెళ్ళాలంటే. NH-16 ఇటు నుంచి డైరెక్ట్గా గన్నవరం వెళ్ళిపోవచ్చు. మైలవరం జంక్షన్లో మనం చూస్తున్నాం. అంబాపురం జక్కంపూడి కాలనీ అనమాట మైలవరం జంక్షను. విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పనులు చూస్తున్నాం. దాదాపుగా చిన్న చిన్న పనులన్నీ పూర్తి అయిపోయినాయి. ఈ లింక్ రోడ్ల నిర్మాణం, ఇలా డ్రైనేజ్ నిర్మాణం కూడా దాదాపు పూర్తి అయిపోయింది. ఇలా హై టెన్షన్ వైర్లు ఉండటం వల్ల ఈ ప్రాంతంలో పనులు ఆపుదల చేశారన్నమాట. నేషనల్ హైవే 16 ఇటు నుంచి డైరెక్ట్గా మనం గన్నవరం వెళ్ళిపోవచ్చు, విమానాశ్రయంకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మురుగునీటి కాలువకు సంబంధించింది. పైనుంచి ఫ్లైఓవర్ అనమాట, కింద నుంచి సబ్వే అనమాట. నేషనల్ హైవే 16 డైరెక్ట్గా గొల్లపూడి నుంచి గన్నవరం విమానాశ్రయంకి వెళ్ళిపోవచ్చు మనం. ఇటువైపుకి వెళ్తున్నాయి చూడండి వాహనాలు. ఈ ప్రాంతాలన్నీ దాదాపుగా పూర్తి అయిపోయిన లింకులు కలిపేశారు. ఇక్కడ ఒక్కటే కొంచెం ఆపుదల చేశారు మైలవరం జంక్షన్లో మనం చూస్తున్నాం. ఏదైనా సరే చిన్న చిన్న నిర్మాణాలు ఆగినాయి అని చెప్తున్నారు. ఈ నిర్మాణాలన్నీ పూర్తి అయ్యేదానికి కొంత సమయం పడుతుందని చెప్తున్నారు. ఇక్కడ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు విషయం తేలిన తర్వాతే ఇక్కడ నిర్మాణాలు చేపడతారని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే హైదరాబాద్ వెళ్ళాలన్నా, ఇటు గన్నవరం విమానాశ్రయం వెళ్ళాలన్నా త్వరితగతిన వెళ్ళొచ్చని చెప్తున్నారు. ఎందుకంటే గుంటూరు జిల్లా చిన్నకాకాని నుంచి NTR జిల్లా గొల్లపూడి వరకు ఇటు నుంచి గన్నవరంకి విమానాశ్రయానికి త్వరితగతిన చేరుకోవచ్చు అనమాట. విజయవాడ నగర పరిధిలో కాకుండా నగర శివారు ప్రాంతంలో నుంచి వెళ్ళే ఈ బైపాస్ రోడ్డు వల్ల ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఇక్కడ చాలామంది ప్రయాణికులు బాటసార్లు చెప్తున్నారు. అంబాపురం జక్కంపూడి కాలనీ మైలవరం జంక్షన్లో మనం చూస్తున్నాం. డైరెక్ట్గా ఇటు నుంచి గన్నవరం వెళ్ళిపోవచ్చు.
గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. లారీ వెళ్తుంది చూడండి, ఇటుగా వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాంతంలో దాదాపుగా అన్ని పనులన్నీ పూర్తి అయిపోయినాయి. పైన లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మధ్యలో గ్రీనరీ కూడా ఏర్పాటు చేసి చెట్లను కూడా పెంచుతున్నారు అన్నమాట. పైన హైవే రోడ్డుకి అటు ఇటుగా గ్రీనరీ పెంచుతున్నారు. ఇది మైలవరం వైపు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటు నుంచి మైలవరం వెళ్ళొచ్చు. ఇది గన్నవరం విమానాశ్రయంకి వెళ్ళిపోవచ్చు కుడి చేయి వైపు. అంబాపురం జక్కంపూడి కాలనీ విజయవాడ రూరల్ పరిధిలో మనం చూస్తున్నాం. గొల్లపూడి చిన్నకాకాని బైపాస్ రోడ్ లిమిట్స్ అన్నమాట ఇవి. ఏదైనా త్వరితగతిన కోర్టు సమస్య తేలినట్లయితే ఈ ప్రాంతంలో నిర్మాణం పూర్తి చేస్తే ఇబ్బంది ఉండదని ఇక్కడ చాలామంది చెప్తున్నారు. ఇటు నుంచి డైరెక్ట్గా మనం గన్నవరం వెళ్ళిపోవచ్చు. ఎడం చేయపు గొల్లపూడి వెళ్ళిపోవచ్చు. మైలవరం జంక్షన్లో మనం చూస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి ఈ పశ్చిమ బైపాస్ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే చిన్నకాకాని, నిడమర్రు ఈ విధంగా అమరావతి రాజధానిలో గ్రామాన్ని కలుపుకుంటూ విజయవాడ ఫ్లైఓవర్ మీదుగా ఈ గొల్లపూడికి చేరుకుంటుందన్నమాట. గొల్లపూడి నుంచి డైరెక్ట్గా ఇటు విమానాశ్రయానికి వెళ్ళిపోవచ్చు. చూడండి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఇవి. మైలవరం జంక్షన్లో మనం చూస్తున్నాం. అంబాపురం జక్కంపూడి కాలనీ గొల్లపూడి చిన్నకాకాని బైపాస్ పశ్చిమ బైపాస్ విజయవాడ పశ్చిమ బైపాస్ హైవే అనమాట. ఇది మైలవరం జంక్షన్లో ఇట్లా ఆగినాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ కరెంటు తీగలు ఇక్కడ పైన తగులుతాయి అనమాట. అందువల్ల ఈ తీగలను తీయాలంటే ఈ విషయం కోర్టు పరిధిలో ఉందన్నమాట. కోర్టు వారు చెప్పిన తర్వాత ఈ తీగల్ని తొలగించాలి ఏంటనేది నేషనల్ హైవే వారు నిర్ణయిస్తారని చెప్తున్నారు. ఏదైనా ఈ తీగలు తొలగించే వరకు ఇక్కడ కార్యక్రమం అంటే పనులు నిలుపుదల చేశారనమాట. ఇలా త్వరితగతిన అవ్వాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు నేషనల్ హైవే అథారిటీ వారు చర్యలు తీసుకున్నట్లయితే త్వరితగతిన పూర్తి అవ్వచ్చని చెప్తున్నారు. ఏదైనా అతి త్వరలో పూర్తి చేయాలని ఈ ప్రాజెక్టుకి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర రహదారి భవనాల శాఖ. ఈ దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి. ఇక్కడ ఒక రింగ్ రోడ్డు కూడా వేయాలనే ఆలోచన పరిశీలనలో ఉందన్నమాట. హైటెన్షన్ వైర్లు తీసిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. దాదాపుగా గొల్లపూడి వైపుగా గన్నవరం వైపుగా అన్ని పనులు పూర్తి అయిపోయినాయని చెప్తున్నారు. కొండపల్లి దగ్గరలో కూడా పూర్తి అయిపోయినాయి. విజయవాడ పశ్చిమ బైపాస్ పనులు అనమాట. దాదాపుగా పనులన్నీ పూర్తి అయిపోయినాయి. దాదాపు 10% వరకే నిలుపుదల ఉంది. 10% పనులు పూర్తి అయిపోతే ఇటుగా రాకపోకలు సాధించవచ్చు చెప్తున్నారు. విజయవాడ పశ్చిమ బైపాస్